చెయ్యి పెట్టి ఊది తీశారు. నీ చెయ్యి కాలలేదా? భగవంతుడి దయ. సాయి, మీరు ఇన్ని మహిమలు చేస్తున్నారు, మరి ఏదో ఒక మహిమ చేసి వెంటనే నా కొడుకును కలిసేలా చేయొచ్చు కదా. ఎన్నో ఏళ్ల నుంచి దూరంగా ఉంటున్నాను, ఇక ఓపిక పట్టలేను. నా ఉద్దేశం మీ ఇద్దరిని కలపడం మాత్రమే కాదు, మీ ఇద్దరి మధ్యలో ఉన్న దూరాన్ని అంతం చేయడం కూడా. అదే అందరికీ మంచిది. నేను మీరు చెప్పేది అర్థం చేసుకున్నాను సాయి, కానీ నా మనసుకి ఎలా నచ్చ చెప్పాలి? మనసైతే ఓపిక పట్టలేదు కదా. మీరు ఖాళీగా కూర్చున్నారు, అందుకే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. మీ కొడుకు దొరికేంత వరకు మిమ్మల్ని మీరు నిమగ్నులు చేసుకోవడం కోసం ఏదైనా పని చేసుకోవచ్చు కదా. ఏం పని సాయి? ముందు మీరు ఏం పని చేసేవారు? నాకు ఒక మిఠాయి దుకాణం ఉండేది. మిఠాయిలు మీరే స్వయంగా చేసేవారా? ముందు నేనే తయారు చేసేవాణ్ణి, కానీ లాభాలు రావటం మొదలయ్యాక మనిషిని పెట్టాను. అయితే మళ్ళీ మిఠాయిలు తయారు చేయడం మొదలుపెట్టండి. రబడీ చేయండి. రబడీ? నీకు తెలుసా సాయి, నా చేతితో తయారు చేసిన రబడీ ఎంతో పేరు పొందింది. స్వయంగా నేనే రబడీ తయారు చేసేటప్పుడు దుకాణంలో జనం ఎంతో మంది గుమ్ముకూడేవారు. కానీ ఇప్పుడు రబడీ తయారు చేయటం కోసం సామాన్లు ఎక్కడి నుంచి వస్తాయి? కొన్ని నా జోలిలోనే దొరుకుతాయి. వాటిని మీరు ఇందులోకి తీసుకోండి. ఒకసారి తీసి చూడండి. ఇంకా ఉన్నాయి. ఇంకానా? చాలు చాలు, అంతే ఉన్నాయి. సాయి, బెల్లం అయితే దొరికింది, మరి పాల సంగతి ఏమిటి? బాబు కేవల్, ఖచ్చితంగా ఏదో విషయం ఉంది. ఇవాళ పని నుండి త్వరగా వచ్చేసావు, అప్పటి నుంచి దిగులుగా కూర్చున్నావు. ఏమీ లేదని చెప్తున్నాను కదా, అంతా బానే ఉంది. అంత బాగానే ఉంటే మరి నా డబ్బులు ఎందుకని ఇవ్వట్లేదయ్యా నువ్వు? ఏం డబ్బులు సర్కార్? హరి ఓం హరి ఓం. అద్భుతం, పరమాద్భుతం. మా వద్ద అప్పు తీసుకున్న విషయమే మర్చిపోయావు నువ్వు. మనిషి నైజం అంతేలే, డబ్బులు ముట్టాక మతిమరుపు వస్తుంది, ఇంకేమైనా వస్తాయి. కానీ గుర్తుంచుకో, కులకర్ణి సర్కార్ని నేను. పైసా పైసా గుర్తు పెట్టుకుంటాను. కానీ నేను మీ దగ్గర అసలు డబ్బులేం తీసుకోలేదు సర్కార్. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నువ్వు మీ అమ్మ వైద్యం కోసం అడ్వాన్స్ గా జీతం తీసుకున్నావు, అవునా? ఆ మిల్లు నాదే కదా, కాబట్టి డబ్బులు కూడా నావే. ఆ లెక్క ప్రకారం నువ్వు నాకు అప్పున్నట్లే. ఇవో 200 ఇవ్వు. కానీ నేను 100 రూపాయలు మాత్రమే తీసుకున్నాను. వడ్డేవాడు కడతాడట. వందకి 100 వడ్డీనా? అయ్యో, మిల్లు నాది, డబ్బులు నావి, నేను ఎంత వడ్డీ అయినా తీసుకుంటాను.
అంతే కదా. ఆ. సరే, నేను డబ్బులు కట్టేస్తాను సర్కార్. ఎక్కడి నుంచి చేస్తావయ్యా నువ్వు? కట్టేస్తాడట. ఎక్కడి నుంచి తెచ్చి కడతావు? ఉద్యోగం కూడా పోయింది కదా. ఉన్న ఉద్యోగం ఓడింది. అదిగోండి, పాలివ్వడానికి గోమాత స్వయంగా ఇక్కడికే వచ్చింది. సాయి, మీరు పిలిచారని తాత్య చెప్పాడు. కూర్చోండి పాటిల్ గారు. మిమ్మల్ని పిలిచిన కారణమేంటో త్వరలోనే తెలుస్తుంది. సర్కార్, మనం కాస్త అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందామా? అక్కడికి ఎందుకు వెళ్ళడం? ఇక్కడ జరిగిన దానికి నాకు సాక్షులు కావాలి కదా. అందుకని ఇక్కడే మాట్లాడు. అలాగే మీ అమ్మా నాన్నలకు కూడా తెలియాలి కదా తన కొడుకు ఎలాంటి దుస్థితిలో ఉన్నాడు. నేను మీ డబ్బు మొత్తం ఇచ్చేస్తాను, కానీ ఇచ్చేస్తే మంచిదే, ఇవ్వకపోతే మీ అందరిని ఇంట్లోంచి గెంటేస్తా. అర్థమైందా? ముసలి తల్లిదండ్రుల్ని తీసుకుని ఎక్కడికి వెళ్తావు? హరి ఓం. ఇంతకు ముందే నేను నీకు చెప్పాను కదా కేవల్ చంద్, సతేశ్వర్ మహారాజ్ దగ్గరికి వెళ్ళవయ్యా. ఆయనకి నీలాంటి వాస్తుకారుడి అవసరం ఉంది. చెప్పారా లేదా? లేదు సర్కార్, సాయి నాకు మరీ మరీ చెప్పారు నేను ఆయన దగ్గరికి వెళ్ళడం మంచిది కాదని. సరేలే, సరే, ఇవాళ సాయంత్రానికల్లా నా మొత్తం డబ్బులు ఇచ్చేయాలి. 200 రూపాయలు, లేదంటే ఇల్లు నాదవుతుంది. ఇవాళ సాయంత్రానికి ఎలా సర్కార్? వెళ్ళి అడగవయ్యా మీ బైరాగి సాయిని. ఈ సాయంత్రం కల్లా ఎలా సర్కార్? వచ్చాడు పెద్ద. సాయి, బకెట్ నిండుగా పాలు దొరికాయి. సాయి, మీరు ఇంతవరకు పనేంటో చెప్పలేదు. ఇంకాస్త ఓపిక పట్టండి పాటిల్ గారు. లేదు లేదు, నాకేం అభ్యంతరం లేదు సాయి. గోపీనాథ్తో రహతా వస్తానని ఉండమని చెప్పాను సాయి. తను ఎదురు చూస్తూ ఉంటాడు కదా, అందుకనే. ఇంకా కొంచెం సేపు అంతే. సాయి, సాయి,
నా తప్పే ఉంది. ఏం పాపం చేశాను? నేను ఎందుకింత కష్టపడుతున్నాను? అన్ని కష్టాలు నాకే ఎందుకని వస్తున్నాయి సాయి? కేవల్ అందరి జీవితాల్లో సుఖం ఇంకా దుఃఖం ఉంటుంది. దుఃఖాలు వచ్చినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం అన్ని కష్టాలు మనొక్కరికే వస్తున్నాయని. మనకేమీ అర్థం కాదు. కానీ ఎప్పుడైతే మనిషి సంతోషంగా ఉంటాడో మనం అది ఆలోచించం. నాకెందుకు ఇంత సంతోషం లభించిందని ఆలోచిస్తామా? అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రశ్నిస్తారు, దేవుణ్ణి వేలెత్తి చూపిస్తారు. బాధల నుండి బయటికి రావడం కోసం ధ్యానం, జపం, తపం అన్నీ చేస్తారు. కానీ సుఖంలో భగవంతుడికి కనీసం కృతజ్ఞతను కూడా తెలియజేయరు. ఎందుకంటే వాళ్ళు తమ సుఖంలో మునిగిపోయి ఉంటారు. అందుకనే కబీర్ దాస్ చెప్పారు, దుఃఖంలో అందరూ స్మరించుకుంటారు, సుఖంలో ఎవ్వరూ ఏమీ చెయ్యరు. ఎవరైతే సుఖంలో స్మరించుకుంటారో వాళ్ళు దుఃఖాన్ని ఎందుకు అనుభవిస్తారు? రండి రండి పంతులు గారు రండి. రామకృష్ణ గారు, మందిరంలో దీపావళి పూజ ఉంది, దానికోసం మిఠాయిలు ఇప్పించండి, నైవేద్యం పెట్టాలి. ఇదిగో పంతులు గారికి ముందు మిఠాయిలు ఇవ్వండి. పండగ కారణంగా వ్యాపారం బాగున్నట్టుంది, అందుకని మీకు పని కూడా ఎక్కువైనట్టుంది. అందుకే పని చేయడానికి నేను కుర్రవాళ్ళని పెట్టాను. కానీ ఇంతకు ముందు మహాలక్ష్మి పూజ కోసం మీరు మీ చేతులతో రబడి తయారు చేస్తూ ఉండేవారు. అమ్మవారికి స్వయంగా మీ చేతులతోనే ప్రసాదం పెట్టేవారు. ఆవిడ దయ వల్లే కదా మీరు ఇంత గొప్పవారయ్యారు. మరి ఇప్పుడు ఎందుకని మీ చేతులతో రబడీ తయారు చేయటం లేదు? పంతులు గారు, ఇప్పుడు నేను వంటవాణ్ణి కాదు, మిఠాయి దుకాణానికి యజమాని. ఇటువంటి చిన్న చిన్న పనులు నేను చేయడం లేదు. కానీ అందరికీ మీ చేతి రబడీ అంటే చాలా ఇష్టం కదా, ఆ భగవంతుడికి కూడా. అదే నిజమైతే భగవంతుడు నాకు ఇటువంటి పనికిరాని కొడుకుని ఇచ్చేవాడు కాదు. పుట్టిన దగ్గర నుంచి అంతా అపశకునమే జరుగుతుంది. నాకు గనక వీలైతే వాడిని ఇంట్లోంచి బయటికి గింటేస్తాను. తనున్నంత వరకు నేను మిఠాయిలు తయారు చేసినా అవన్నీ కూడా బాగా రావు. చూడండి పంతులు గారు, మీకు ప్రసాదానికి మిఠాయిలు కావాలా వద్దా? నేను మీతో ఎక్కువసేపు మాట్లాడలేను. మీ వెనక చాలా మంది ఉన్నారు. భగవంతుడు మీకు సద్బుద్ధినివ్వాలి. నువ్వు మిగతా వాళ్ళకి మిఠాయిలు ఆగండి ఆగండి, మీరెక్కడికి వెళ్తున్నారు? మిఠాయిలు తీసుకెళ్ళండి. ఒక్క మిఠాయి ఇవ్వడానికి ఎంతసేపు ఎదురు చూడాలి? ఒక్క మనిషిని పెట్టారు మీరు, మీకు కనీసం ఇది కూడా తెలీదా? ఎక్కువ మంది జనం ఉన్నప్పుడు మీరు కూడా మిఠాయిలు ఇవ్వాలని అవసరం లేదు రండి, మేము వేరే చోట మిఠాయిలు తీసుకుంటాం. పదండి అందరూ. నా కొడుకు గురించి మాట్లాడానో లేదు, వచ్చిన జనాలు వెళ్ళిపోయారు. ముదనష్టపు జనం. నేను ఒట్టి గుడ్డివాడిని. భగవంతుడు ఇచ్చింది నా దగ్గర ఎంతో ఉంది, కానీ నా పొగరు కారణంగా అన్నీ కోల్పోయాను. దానికి నేను నా కొడుకు మీదే నిందమోపాను. భగవంతుడికి ప్రసాదం పెట్టడం కూడా మానేశాను. అందుకనే భగవంతుడు నాకు ఇటువంటి శిక్ష విధించాడు. నీకేమనిపిస్తుంది? భగవంతుడు ఈ సృష్టినే రచించిన ఆ దేవుడు అంత తుచ్చుడా? ప్రసాదం పెట్టలేదని నీకు శిక్ష విధిస్తాడా? మనకి ఏదైతే జరుగుతుందో అది మన కర్మల ఫలితం. దానికోసం ఇంకెవరో కాదు, మనమే బాధ్యులమవుతాం. మీ కష్టాలు మీ ప్రవర్తన కారణంగా మొదలైంది రామకృష్ణ గారు. మీ భార్య చనిపోయిన తర్వాత మీరు మీ పని మీద దృష్టి పెట్టలేదు, కొడుకుని చూసుకోలేదు. మీలో ఏదైతే దయాగుణం ఉండేదో దాన్ని వదిలేసి స్వార్థంగా మారిపోయారు. మీ కొడుకు పట్ల అలాగే
మీ వ్యాపారం పట్ల కూడా అందుకే ఇదంతా జరిగింది. మీ కోపం కారణంగా మీ కొడుకు ఒంటరివాడైపోయాడు. తప్పులు చేయడం కూడా మొదలుపెట్టాడు. మీ ప్రవర్తన కారణంగానే మీ వ్యాపారం నష్టాల్లోకి వెళ్ళింది. రామకృష్ణ గారు, మీరు అప్పుడే మారిపోయి ఉంటే ఈ సమస్యలు మీకు అప్పుడే తీరిపోయి ఉండేవి. అవును సాయి, ఇప్పుడు నాకు అంతా అర్థమవుతుంది. ఒక్కో తప్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇవాటి నుంచి నా మనసులో కేవలం ప్రేమ దయాభావనలే ఉంటాయి. ఒక పని చేస్తాను, నేను మిఠాయిలు చేస్తాను, కానీ వ్యాపారం కోసం కాదు. భగవంతుడి నైవేద్యం కోసం, పేదవాళ్లకు పంచడం కోసం, ఇక అందరి కోసం ఆలోచిస్తాను. దేవుడు కూడా నా గురించి ఆలోచిస్తాడు. కానీ సాయి, నేను అలాంటిది అసలు ఏమీ చేయలేదు. నిజానికి నా కలలను మా అమ్మా నాన్నల కోసం పక్కన కూడా పెట్టేశాను. అందుకనే ఇక్కడికి రావడానికి ముందే నీకు సహాయం ఇక్కడికి చేరుకుంది. పాటిల్ గారు, గోపీనాథ్కి ఏం పనుంది? సాయి గోపీనాథ్ ఇల్లు బాగా పాడైపోయింది. తను ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాడు. దానికోసం వాస్తుకారుని కూడా వెతుకుతున్నాడు. కేవల్ కూడా వాస్తుకారుడే, చాలా మంచి వాస్తుకారుడు. మీరు గోపీనాథ్కి చెప్పండి, తనకి ఒక అవకాశం ఇవ్వమని. అలాగే సాయి, నేను గోపీనాథ్కి చెప్తాను. పెద్ద పెద్ద కట్టడాలను నిర్మించడానికి ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి కదా. గోపీనాథ్ గారు, నాకు కొంత డబ్బుని ముందుగా ఇవ్వడం సాధ్యమవుతుందా? తప్పకుండా కేవల్. నాకు స్వయంగా గోపీనాథ్ చెప్పాడు, ఎవరికైతే ఈ పనిని అప్పగిస్తాడో వాళ్ళకి 200 ముందుగా చేతికిస్తాడు అని. మీకు చాలా చాలా ధన్యవాదాలు సాయి. రాముడు నీకు మేలు చేస్తాడు. హరి ఓం, హరి ఓం. ఒక్క దెబ్బకి 2 పిట్టల్ని కొట్టాను బల్వాన్ గారు. కేవల్ చంద్ని 4 వైపుల నుంచి చుట్టుముట్టేశాం. ఇప్పుడు సతేశ్వర్ మహారాజ్ వద్దకు వెళ్ళడం మినహా అతడికి వేరే దారే లేదు. సతేశ్వర్ పని పూర్తవుతుంది, బైరాగి పని అవుతుంది. హరి ఓం. అటువంటిదేమీ జరగదు సర్కార్. సమస్యలు తర్వాత వస్తాయి, కానీ సాయి వాటికి పరిష్కారం ముందుగానే కనిపెట్టేస్తారు. పూర్తిగా 200. ఇక మీకు నాకు లెక్క సరిపోయింది. సాయంత్రం వచ్చి కాగితాలు తీసుకెళ్ళు. సరే. వావ్, వా సర్కార్, మీరు వేసిన ఎత్తు కేవల్ చందని ఏకంగా సతేశ్వర కాళ్ళ దగ్గరకు తీసుకువచ్చి పడేసింది. వావ్. ఈసారి నేను ఓటమిని అంగీకరించడం లేదు బల్వాన్ గారు. చూస్తూ ఉండండి. అలాగా అంటే మీరు ఏం చేయబోతున్నారు? చేసేశాను.
మీరు కేవలం ఆ సతీశ్వరికి ఒక సందేశం పంపిస్తే చాలు. సాయంత్రం కేవల్ చందును తీసుకువెళ్ళడానికి రావాలి అని.